హలో అండి అందరికీ వెల్కమ్ టు సుమా వంటలు. ఇవాళ మా రాయలసీమ స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సరే అండి, అందుకు గాను ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో శుభ్రం చేసుకున్న 1/2 కిలో చికెన్ వేసుకొని అందులో కాస్త పసుపు, కాస్త మసాలా దినుసులు, తగినంత సాల్ట్ వేసుకొని కలయి పెడుతూ ఒక 2-3 మినిట్స్ అలా కలయి పెడుతూ ఉడికించుకోవాలి. ఇలా కలయి పెడుతూ పసుపు సాల్ట్ ఈవెన్గా కలిసేలా ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత ఇలా చికెన్లోంచి వాటర్ బయటకు వస్తుంది. ఇప్పుడు మరీ కొంచెం వాటరు యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా. సో ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకొని మొత్తము ఈవెన్గా కలిసేలా కలయి పెట్టుకొని దాని తర్వాత మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్రై కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకు గాను ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో కాస్త ధనియాల పొడి, మీ టేస్ట్కు తగ్గ కారం, కాస్త తురిమిన కొబ్బరి, 1-15 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మూత పెట్టుకొని ఇలా పచాపచిగా మిక్సీ పట్టాలండి. మరి మెత్తగా పట్టద్దండి. దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూద్దామండి చికెన్ ఎలా ఉడికిందో. చూడండి, చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు చికెన్ని బాగా కలయి పెట్టుకొని ఇందులో కాస్త ఆయిల్ కూడా యాడ్ చేసుకుందామండి. మీ టేస్ట్కి తగ్గ, మీ క్వాంటిటీ తగ్గ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత చికెన్ని బాగా రోస్ట్ చేయండి. ఒక 5 మినిట్స్ వరకు బాగా రోస్ట్ చేసేయండి. చూడండి, చికెన్ అంతా ఆయిల్లో బాగా వేగింది కదా. ఇలా 2 మినిట్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత మనం ముందుగా కొట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఇందులో యాడ్ చేసుకోండి. ఈ మసాలాను కూడా ముక్కలకి బాగా ఈవెన్గా కలిసేలా కలయి పెట్టుకుంటూ ఒక 2 మినిట్స్ అలా వేపుకోండి. చూడండి, మసాలా మొత్తం ముక్కలకి పట్టేలా కలయి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా రోస్ట్ చేసుకోండి. అంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీ రాయలసీమ చికెన్ ఫ్రై. మీరు ఎప్పుడన్నా ఇలా చేసుకుని ఉంటే ఒక్క కామెంట్ చేయండి. మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి. ఇది రసం రైస్ లేక్ కానీ పప్పు రైస్ లేక్ కానీ చాలా బాగుంటుందండి. చూడండి, చాలా బాగా రోస్ట్ అయిపోయింది కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమా వంటలండి. అలాగే నచ్చితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.